వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ స్టూడియోకి బాగా యూజ్ అయ్యే ఒక మంచి ప్రొడక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే ఓవర్ హెడ్ మొబైల్ స్టాండ్. ఇదేంటంటే టేబుల్ కి ఫిట్ చేసుకోవాలి మనం. లెట్స్ అన్బాక్స్ దిస్ అండ్ నాకు ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. దీంతో నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ చేసి ఇన్స్టాలేషన్ చేసి చూద్దాం. దీన్ని నేను అమెజాన్లో 900కి అలా తీసుకున్నాను. రివ్యూస్ అయితే బాగున్నాయి, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అని చెప్పి దీన్ని ప్రిఫర్ చేశాను. క్వాలిటీ వచ్చేసి బాగుంది. ఇందులో మనకి ఎక్స్ట్రా లాంగ్ ఆర్మ్ ఒకటి ఇచ్చారు. దీని ఆర్మ్ చాలా పొడగ్గా ఉంటుంది కాబట్టి మనం డెస్క్ పైన ఎంత పెద్దదైనా కూడా ఈజీగా ఓవర్ హెడ్ యాంగిల్లో కవర్ చేసుకోవచ్చు. 2-వే బేస్ క్లాంప్ ఒకటి ఇచ్చారు. ఈ క్లాంప్ని మన టేబుల్ మీద కానీ బెడ్ పైన కానీ గట్టిగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది బాగానే ఓక్కుండా ఉన్నదని చెప్పి రివ్యూస్లో చూసాను, చూద్దాం. ఇంకొక నెక్స్ట్ వచ్చేసి 1/4 హెడ్ అండ్ బ్రాకెట్స్ అయితే ఇచ్చారు. వీటి వల్ల ఓన్లీ మొబైల్సే కాకుండా మనం చిన్న చిన్న కెమెరాలు, లైట్లు, ట్యాబ్లెట్ని కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది మనకి మల్టీ యాంగిల్ అడ్జస్ట్మెంట్లో వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన హైట్లో మనకు కావాల్సిన యాంగిల్లో దీన్ని తిప్పుకొని పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే రీల్స్ చేసేవారైనా, లేకపోతే డెస్క్ వర్క్ చేస్తారు కదా వాళ్ళైనా, ఆఫీస్ వర్క్ చూసుకునే వరకైనా, లేకపోతే ఇవేం కాదు బెడ్ మీద పడుకొని ప్రశాంతంగా ట్యాబ్లెట్లో మూవీ చూడాలనుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి అయితే ఇది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 1000 రూపీస్లో మనకి మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బేస్మెంట్ని ఫిట్ చేసుకుందాం. ఇది మనం ఎంత ప్రాపర్గా ఫిట్ చేస్తే అది అంత కరెక్ట్గా వర్క్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఫిట్ చేద్దాం దీన్ని. సో ఇది మనం ఫస్ట్ లూజ్ చేసుకున్నాను. మన విత్ ఇంత ఉంది కాబట్టి దీనికి తగ్గట్టు నేను ఓపెన్ చేశాను దీన్ని. ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను. ఇప్పుడు మనకి కింద ఇది ఉంది కదా, దీన్ని పట్టుకుని మనం ఇలా టైట్ చేయాలి. మ్యాక్స్ ఎంత టైట్ అవుతుందో అంత చేయండి. నాకైతే ఇంతవరకు టైట్ చేయగలిగాను. దీనికి మెయిన్ స్టాండ్, దీనికి ఇది ఇక్కడ ఓపెన్ ఇచ్చాడు కదా, దీన్ని మనం ఇక్కడ ఫిట్ చేయాలి. ఫస్ట్ దీన్ని లూజ్ చేస్తున్నాను. చూసారు కదా, కరెక్ట్గా ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టైట్ చేయండి. దీన్ని కూడా ప్రాపర్గా టైట్ చేయండి. నాకైతే ఇక్కడ వరకు టైట్ చేయగలిగాను దీన్ని. ఇప్పటి వరకు మనం మొబైల్ స్టాండ్ అయితే ఫిట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మొబైల్ హోల్డర్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఇదైతే మనం చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ బాల్ జాయింట్ రాడ్ తీసుకుని ఈ లాకింగ్ రింగ్ తీసుకుని ఇందులో పెట్టండి. ఇప్పుడు ఈ మొబైల్ క్లాంప్ తీసుకుని దీనికి అటాచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని టైట్నింగ్ చేయండి. దీనివల్ల మన మొబైల్ని మనకు కావాల్సిన డైరెక్షన్లో రొటేట్ చేసుకోవచ్చు. అంతే, ఇక్కడ చూడండి నేను ఫిట్ చేస్తాను దీన్ని. ఇప్పుడు దీన్ని మనం ఎండ్ స్టాండ్కి పెట్టేస్తున్నాను. నేను చాలా ట్రైపాడ్స్ అవి చూసాను కానీ ఇదైతే నేను నాకు కావాల్సిన డైరెక్షన్లో ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు కదా, అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేశాను. అదే ట్రైపాడ్ తీసుకున్నాను అనుకోండి, ఓన్లీ వెర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ పెట్టుకోవాలి అంతే. సో ఇది చూసారు కదా, మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ టైట్నింగ్ చేసుకోవాలి. చూడండి మధ్యలో ఎడ్జెస్ దగ్గర ఇది ఎలా లూజ్గా ఉందో, దీన్ని టైట్ చేసుకుంటే అది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కరెక్ట్గా లాక్ అవుతుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఫస్ట్ జాయింట్ని ఆల్రెడీ టైట్ చేశాను, అందుకే ఇది ఆల్రెడీ పట్టుకుని ఉంది. చూసారు కదా, చాలా ఈజీగా మనం దీన్ని అయితే ఫిట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ మొబైల్ హోల్డర్ ఉంది కదా, ఇందులో మన మొబైల్ని పెట్టి చూద్దాం. ఇక్కడ ఈ మొబైల్ హోల్డర్ కూడా మనం సైజ్ ఫిట్ చేసుకునేలానే ఉంది. డిఫరెంట్ సైజులు ఉంటాయి కదా మొబైల్స్, మనం ఏ మొబైల్ అయినా కూడా దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎక్స్పెండ్ అవుతుంది. ఫైనల్గా దీన్ని అయితే మొత్తం ఫిట్ చేస్తాం. చూసారు కదా, ఇక్కడ మనకు కావాల్సిన డైరెక్షన్లో ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు దీన్ని. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా వర్త్ అనిపించింది, చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇది. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనకి మొబైల్ది ఫిట్ చేసాం కదా, అలాగే మనకి అడిషనల్గా ట్యాబ్ని ఫిట్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడు.
ఇది ఓన్లీ మనం టేబుల్ మీద ఇలాగే కాదు, మనం జస్ట్ బెడ్ దగ్గర కావాలనుకున్నా ఎలా కావాలనుకున్నా కూడా మనం దీన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మనం పడుకుని వీడియోస్ చూడాలనుకుంటాం కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు కూడా మనం దీన్ని ఫిట్ చేసుకుని నీట్గా ఈ ట్యాబ్ దీన్ని ఫిట్ చేసుకున్నామంటే మనం ఏం చేత్తో పట్టుకోకుండా కూడా చూడవచ్చు కరెక్ట్గా. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే నా యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం.